హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో చాలామంది నన్ను DS-160 ఫామ్ బిల్డ్ చేసేటప్పుడు కానీ లేదా స్లాట్ బుకింగ్ అప్పుడు కానీ డౌట్స్ వస్తే నన్ను రీచ్ అవుట్ అవుతున్నారు. కానీ వాళ్ళు ఫాలో అప్గా నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడే మా ఎంప్లాయర్ హెల్ప్ చేయట్లేదు, ఇప్పుడు మేము USA వస్తే మా సిచ్యువేషన్ ఏంటి అని. అండ్ అలాగే ఎవరికైతే H-1B అప్రూవ్ అయిందో సో వాళ్ళు కూడా నన్ను అడిగే కామన్ క్వశ్చన్ ఏంటంటే, H-1B అయితే అప్రూవ్ అయిపోయింది, బట్ US వస్తే అసలు సిచ్యువేషన్ ఏంటి, జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి అని చెప్పి. సో ఈ వీడియోలో అసలు ఇక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫస్ట్లీ ఎవరైతే 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందో సో వాళ్ళైతే హ్యాపీగా వచ్చి ఇక్కడ ట్రై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మెయిన్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఏ ప్రొఫైల్ చూసుకున్నా 8+ years అడుగుతున్నారు. అండ్ అలానే ఈ మధ్యలో ఉండే వెండర్స్ కూడా ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఒకళ్ళు 8 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక క్యాండిడేట్ తగిలారు అనుకోండి, సో ముందు వాడి ప్రొఫైల్స్ అవన్నీ తీసుకుంటున్నారు. అండ్ ఇప్పుడు అదే డొమైన్లో వేరే ఒక పర్సన్ 12 years ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, సో అప్పుడు ఈ క్యాండిడేట్ పక్కన పెట్టేసి ఆ క్యాండిడేట్ ప్రొఫైల్ని ఫార్వర్డ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది వన్ ఆఫ్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. అండ్ అలాగే నేను ఈ 1 yearలో డిఫరెంట్ సెనారియోస్ చూశాను. సో కొంతమంది ఏమో వచ్చిన 1 or 2 monthsకి వాళ్ళకి ఏదో జాబ్ అయితే వచ్చింది. ఇంకొంతమంది ఏమో ట్రై చేసి ఇంక జాబ్ రావట్లేదు అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఇంకొంతమంది ఏమో వచ్చిన 3 monthsకి 6 monthsకే వాళ్ళ ఇంట్లో వాళ్ళని మిస్ అవుతున్నారు, వాళ్ళ కిడ్స్ ఉంటారు కదా, సో వాళ్ళ వైఫ్ కిడ్స్, సో అటువంటి వాళ్ళని మిస్ అవుతున్నారు అని చెప్పేసి ఇండియా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అండ్ అలానే ఇంకొంతమంది ఇంకా జాబ్ రావట్లేదు వెళ్ళిపోదాం అని అనుకున్న టైంలో వాళ్ళకి జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది చూసుకుంటే ఇటు జాబ్స్ రాకుండా ఏదో ఒక చిన్న పార్ట్ టైం చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది తక్కువ శాలరీకి జాబ్ వచ్చినా సరే చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడికి వచ్చాక ఒక్కొక్కరి స్టోరీ ఒక్కొక్కలా ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఎవరికైతే 6 years ఆర్ ఇంకా తక్కువ ఎక్స్పీరియన్స్ ఉందో సో వాళ్ళు మాత్రం ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. జాబ్స్ అప్లై చేసుకునేటప్పుడు మెయిన్గా మనం ఫేస్ చేసేది ఏంటంటే కాంపిటీషన్. సో మీరు కనుక న్యూస్లో చూసుకుంటే ఎవ్రీ ఇయర్ ఇంకా ఎక్కువ మంది మనకి ఇక్కడ USAకి వస్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ మాస్టర్స్ చేసేవాళ్ళు. సో మాస్టర్స్ చేసే వాళ్ళకి మనకి కాంపిటీషన్ ఏంటి అని మాత్రం అనుకోకండి, ఓకే. సో ఎవరైతే రీసెంట్గా మాస్టర్స్ గ్రాడ్యుయేట్ అవుతున్నారో సో వాళ్ళకు కూడా వాళ్ళ కన్సల్టెన్సీస్ ఏం చేస్తున్నాయి అంటే 8 years 10 years ఎక్స్పీరియన్స్ పెట్టేసి మార్కెటింగ్ చేస్తున్నాయి. సో ఇప్పుడు ఈ H-1B వాళ్ళం మనం అక్కడ ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకున్నాం, ఓకే. సో ఇప్పుడు మనము అదే లెవెల్లో ఉన్నాం. అండ్ అలాగే ఇక్కడ రీసెంట్గా గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు అదే లెవెల్లో ఉన్నారు. సో ఇక్కడ మనతో పాటు వేరే H-1B క్యాండిడేట్స్ అండ్ అలాగే ఈ రీసెంట్గా గ్రాడ్యుయేట్ అయిన మాస్టర్ స్టూడెంట్స్ అండ్ అలాగే ప్రీవియస్గా గ్రాడ్యుయేట్ అయ్యి ఇంకా జాబ్ రాకుండా వెయిట్ చేస్తున్న వాళ్ళు, ఈవెన్ ఈ H-4EA days, సో వీళ్ళందరూ కూడా మన కాంపిటీషన్. అండ్ ప్రజెంట్ సెనారియో కనుక చూసుకుంటే మనకి 10 jobs ఉన్నాయనుకోండి, సో వాటికి thousands of members అప్లై చేస్తున్నారు. కానీ ఇక్కడ ఇంకా వర్స్ట్ థింగ్ ఏంటంటే ఈ 10 jobsలో ఒక 50% ఆఫ్ ద జాబ్స్ ఓన్లీ GC క్యాండిడేట్స్ అండ్ అలాగే US citizens. సో గ్రీన్ కార్డ్ USA citizens ఉన్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్. అండ్ అలాగే మిగిలిన 50%లో కూడా కొన్ని జాబ్స్ ఎలా ఉంటాయంటే W2కి రమ్మంటారు, ఓకే. సో ఆ కన్సల్టెన్సీ వాళ్ళు ఎవరైతే ఉంటారో సో మీరు H-1B ట్రాన్స్ఫర్ చేసుకొని W2కి వాళ్ళకి వెళ్ళాలి. సో ఈ W2 C2C అంటే ఏంటో తెలియని వాళ్ళకి నేను ప్రీవియస్ వీడియోలో వాటి గురించి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్ ఉంటుంది లేదా ఇక్కడ ఐ సింబల్ ఉంటుంది, చెక్ చేయండి. అండ్ అలాగే ఇంక లాస్ట్ మిగిలిన కొన్ని జాబ్స్ మాత్రం C2C ఎలిజిబుల్ అవుతారు, ఓకే. సో వాటికే మీరు మీ ఎంప్లాయర్ ద్వారా వాటికి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మార్కెట్లో అవైలబుల్గా ఉన్న జాబ్స్ ఏమో తక్కువ ఉన్నాయి C2Cకి, బట్ అక్కడ కాంపిటీషన్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. సో ఇదొకటి. అండ్ అలాగే నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ చూసుకోండి. సో మీ డేట్ ఆఫ్ బర్త్ నుంచి కనుక చూసుకుంటే ఇక్కడ మీరు 6 years కంటే ఇంకా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఏమైనా పెట్టగలరా లేదన్నది కూడా ఒకటి చూసుకోండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చాక మీకు ఎగ్జాక్ట్గా 4 years 3 years ఉంటే అది మాత్రమే పెట్టి మార్కెటింగ్ చేస్తా అంటే అస్సలు మీకు ఒక్క కాల్ కూడా రాదు. ఎందుకంటే చెప్పాను కదా, అక్కడ ఆల్రెడీ 8 years 10 years పెట్టేసి వేరే వాళ్ళు రెడీగా ఉంటున్నారు. సో ఆబ్వియస్లీ ఈ వెండర్స్ అందరూ కూడా మీకన్నా ఎక్కువ వాళ్ళనే ప్రిఫర్ చేస్తారు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ వెండర్స్ అనేవాళ్ళు మన ఇండియన్స్ ఉంటారు, అది కూడా ఇండియా నుంచి రిమోట్గా చేసే వాళ్ళే ఉంటారు, ఓకే. సో వాళ్ళు కూడా ఒక కన్సల్టెన్సీ, వాళ్ళు ఇండియా నుంచి మిమ్మల్ని రీచ్ అవుట్ అయ్యి సో మీ ప్రొఫైల్స్ని మళ్ళీ ఇక్కడ ఉన్న క్లయింట్స్కి సెండ్ చేస్తారు అంతే. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే కొంతమంది మేము ఇలా ఫ్యామిలీతో రావడానికి ప్లాన్ చేసుకుంటున్నాము, సో రావచ్చా లేదని అడుగుతున్నారు. యాజ్ ఆఫ్ నో అయితే నేను అది బ్యాడ్ ఐడియా అని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ వచ్చాక మీరు ఇండివిజువల్గా వస్తేనే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ మంత్ ఎంప్లాయర్ ట్యాక్సెస్ కట్టాలి, అదొక 1400 ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీ రెంట్, మీ యూటిలిటీస్, గ్రోసరీస్, సో వీటన్నిటికి కలిపి $800 వేసుకున్నా ఓవరాల్గా మీరు ఇండివిజువల్గా వస్తేనే ఎవ్రీ మంత్ మీకు $2000 వరకు ఖర్చు అవుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మళ్ళీ ఇంకా ఫ్యామిలీని కూడా తీసుకొస్తే అప్పుడు ఎంత ఎక్స్పెన్సెస్ ఉంటాయి అనేది మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. మీకు జాబ్ వచ్చినా రాకపోయినా సరే ఈ ఎక్స్పెన్సెస్ అయితే మీకు పక్కాగా ఉంటాయి, ఓకే. సో మీ యూటిలిటీస్ ఇవన్నీ ఉంటాయి, ప్లస్ ఆ ఎంప్లాయర్ ట్యాక్సెస్ అనేవి వాళ్ళు మీకు పేరోల్ రన్ చేయాలి కాబట్టి మీరు ఖచ్చితంగా ట్యాక్సెస్ అనేవి పే చేయాలి. బట్ ఇవన్నీ ఇలా ఉన్నా సరే
రీసెంట్గానే మనకి ట్రంప్ ఇప్పుడు ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యారు కాబట్టి సో చాలామంది ఏంటంటే మేబీ ఇప్పుడు జాబ్స్ రావచ్చు, ఎక్కువ ఐటీ మార్కెట్ పికప్ అవ్వచ్చు, ఎకానమీ మళ్ళీ ఇదివరకులా అవ్వచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ జస్ట్ రీసెంట్గానే ఎలక్ట్ అయ్యారు కాబట్టి ఇంకా ఈ చేంజెస్ రావడానికి, ఎకానమీ మళ్ళీ గ్రో అవడానికి ఎన్ని మంత్స్ ఆఫ్ ఎన్ని ఇయర్స్ టైం తీసుకుంటుంది అనేది కూడా తెలియదు. అండ్ ఇవన్నీ కూడా మన వాళ్ళు చెప్పే స్పెక్యులేషన్స్ అంతే. అండ్ ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే జాబ్స్ లేని వాళ్ళని ఇండియా పంపించేస్తారు, లేదా ఇండియన్స్ అందరినీ ఇండియా పంపించేస్తారని చెప్పి చాలామంది తమ్నైల్స్ చూస్తున్నారు కదా. సో అదైతే అబ్సల్యూట్లీ రాంగ్. ఓన్లీ ఎవరైతే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఉంటారో, ఎవరైతే వీసా స్టాంపింగ్ లేకుండా బార్డర్స్ క్రాస్ చేసి యూఎస్ఏకి వచ్చేస్తారో చూసారా, సో అటువంటి వాళ్ళు మాత్రమే డిపోర్ట్ చేస్తామని చెప్పారు క్లియర్గా. సో అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్, సో ఇప్పుడు ట్రంప్ వచ్చారు కాబట్టి మేబీ ఎకానమీ అన్న మళ్ళీ పికప్ అయ్యి జాబ్స్ అన్నీ వస్తాయని అనుకుందాం. ట్రంప్ వచ్చాడు జాబ్స్ అందరికీ వచ్చేస్తాయని మాత్రం కాకుండా, సో నేను చెప్పాను కదా ఎక్స్పీరియన్స్, అండ్ అలాగే ఇక్కడికి వచ్చాక కూడా మీ ఎంప్లాయర్ మీకు ఎంత మార్కెటింగ్ చేస్తాడు, ఎంతవరకు హెల్ప్ చేస్తాడు, సో ఇటువంటివన్నీ కూడా కన్సిడర్ చేసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ మీకు రిలేటివ్స్ ఉన్నారు, సో వాళ్ళే ఏదో ఒక జాబ్ సెట్ చేస్తారో అది మాత్రం అనుకోకండి. అటువంటిది ఏమీ కూడా ఇక్కడ వర్క్ చేయదు. ఈవెన్ మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే మనం రిఫర్ చేసినా అక్కడ షార్ట్ లిస్ట్ అనేది అవ్వట్లేదు. సో సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. సో అది గైస్ ఇక్కడ సిచ్యువేషన్. సో కంప్లీట్గా ఫ్యామిలీతో మూవ్ అయిపోయి అప్పుడు జాబ్ని ఎత్తుక్కుందాం అనుకునే వాళ్ళకైతే ఇట్స్ ఏ కంప్లీట్ బ్యాడ్ ఐడియా. అండ్ ఎవరికైతే బాగా ఎక్స్పీరియన్స్ ఉందో సో వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా వచ్చి ట్రై చేయొచ్చు. అండ్ ఎవరికైతే ఇంకా తక్కువ ఎక్స్పీరియన్స్ ఉందో అండ్ ఇక్కడ మీకు ఎటువంటి సపోర్ట్ లేదు, ఈవెన్ ఎంప్లాయర్ కూడా మీకు కరెక్ట్గా దేనికి సపోర్ట్ చేయట్లేదు అన్న వాళ్ళు మాత్రం 1-10 సార్లు ఆలోచించుకుని అప్పుడు రావాలో వద్దని డిసైడ్ అవ్వండి. ఎందుకంటే ఒక్కసారి మీరు ఇక్కడ యూఎస్ఏకి వచ్చారనుకోండి, ఈవెన్ మీరు ఇండియాకి వెళ్ళిపోదాం అని అనుకున్నా సరే వెళ్ళలేదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక మళ్ళీ మీ పేరెంట్స్ ఓకే, కానీ మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానీ ఏమనుకుంటారో ఏమంటారో అని చెప్పి సో ఇటువంటి థాట్స్ అన్నీ కూడా మీ మైండ్లో నడుస్తుంటాయి. సో అది గా సిచ్యువేషన్. 2025లో ఎకానమీ బాగా మళ్ళీ ఐటీ మార్కెట్ పికప్ అయ్యి అందరికీ జాబ్స్ రావాలనుకుందాం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ యు ఇన్ ది నెక్స్ట్ వన్. బై బాయ్.